మీ పేరండి? పుల్లారెడ్డి. ఏ నియోజకవర్గం? మా తూర్పు నియోజకవర్గం రాణిగారి తోట. ఏం చేస్తుంటారు? మేము కూరగాయలు అమ్ముకుంటాం రోడ్ల మీద. జగన్ గారు లోను 10,000 ఉచితంగా వడ్డీ లేకుండా ఇచ్చాడు. చాలా మంచివాడు. అరటికాయలకి, పూలు అమ్ముకున్న వాళ్ళకి, చేపలు అమ్ముకున్న వాళ్ళకి, రోడ్డు మీద బతికే వాళ్ళ మొత్తానికి లోను 10,000 వడ్డీ లేకుండా బతకండి అమ్మా అని ఇచ్చాడు. అందరూ బాగా బతుకుతున్నారు. మంచి పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టాక వర్షాలు, పంటలు నెంబర్ 1గా పండుతున్నాయి. ఇదివరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వర్షాలు లేవు. ఎండలు కాచి ముసలోళ్ళు మంచంలోనే నీలక్కపోయారు. ఇప్పుడు పరిపాలన పింఛన్లు వేయటం కానీ అందరికీ బీద ప్రజలు, అసలు ఆ కుటుంబమే బీద ప్రజలు చూసే కుటుంబం. రాజశేఖర రెడ్డి గారంటే, జగన్ గారంటే తండ్రి ఎట్లా చూశాడో జగన్మోహన్ రెడ్డి అంతకంటే ఎక్కువ బాగా చూస్తున్నాడు ప్రజల్ని, బీద ప్రజల్ని. అంతా బాగుంది. ఆయనే రావాలి. ఆయనే ముఖ్యమంత్రి అయితే మళ్ళా బీద ప్రజలు అన్నం తింటారు, లేకపోతే అన్నం తినరు. మీకు లోన్ ఏ విధంగా ఉపయోగపడింది? 10,000 ఇస్తే కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నాం. రోజు సంతకాడికి 500, 600 వస్తాయి. నెల నెల లోన్ కట్టుకుంటాం బ్యాంకీలో. అందరికీ భోజనం పెట్టినట్టు. లోన్ ఇచ్చినప్పుడు ఏమైనా కండిషన్స్ పెట్టి లంచాలు తీసుకున్నారు? ఏం ₹1 కూడా లంచం తీసుకోవటానికి లేదు. వారంటీలు తెచ్చిపోయి లోన్ ఇప్పించారు. కట్టుకోండి అయ్యా, బతకండి అయ్యా. 5 పైసలు కూడా లంచం తీసుకోవాలా. లంచం అనేది వారంటీ వాళ్ళు పాపం మనకు కష్టపడి పనిచేశారు. వాళ్ళ మీద బురద జల్లారు. వాళ్ళు లంచాలు తీసుకుంటారు, డేటాని వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. అవన్నీ అబద్ధాలు. వారంటీ వాళ్ళ మీద ఏదో పని లేక బురద చల్లటమే. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం మీద ఖాయం. ఆయన సీఎం అయితేనే పేద ప్రజలు బతుకుతారు, లేకపోతే బతకలేరు, రోడ్ల మీద తిరగలేరు. ఇదే విజయవాడలో ఆయన నిన్న రాయితో పెట్టి కొట్టారు కొంతమంది. దీని వెనక ఎవరున్నారంటారు? ఏం జరిగిందంటారు? అదంతా రాజకీయం కుట్ర. ఆయన వేయాలని కొట్టాలని కొట్టారు. అంటే ఆయన కావాలనే ఓట్ల కోసం, సింపతి కోసం కొట్టించుకున్నారని చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ శ్రేణులు కానీ చెప్తున్నారు. అవన్నీ అబద్ధాలు. ఎవరో ఇప్పుడు నన్ను కొట్టమని నేను కొట్టించుకొని అభిమానం పెరిగిద్దంటండి? ఎందుకు పెరిగిద్దండి? వాళ్ళు కొట్టేయాలని కొట్టించారు ఎవరో. వాళ్ళు వెనక ఎవరో ఉండారు. ఇప్పుడు నేను కొట్టాలంటే కొట్టలేను కదా, నాకు భయం కదా. మరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కూటమి ఎదుర్కోగలదా వైఎస్ఆర్? జగన్మోహన్ రెడ్డి సీఎం. ఎవరు ఎదురు చూసినా పులే మేకలను అందరిని తినేస్తాడు. పులే మేకల్ని మొత్తాన్ని తినేస్తాడు. గెలిచేది జగన్మోహన్ రెడ్డి. పరిపాలన జగన్మోహన్ రెడ్డి. 30 సంవత్సరాలు డౌట్ లేదు. చివరిగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు గెలవబోతున్నారు? అవినాష్ ఎమ్మెల్యే, గ్యారంటీగా ఎమ్మెల్యే. ఎలా చెప్తున్నారు? ఆయన పరిపాలన అది కట్టారు, కిష్టగా అది కట్టాడు, నీళ్ళు రాకుండా కట్టాడు. పొద్దున్న లేస్తే రాణిగారి తోట ఎక్కడైనా ప్రజల్లో గలవటం కానీ కనపడటం కానీ మీకేంటమ్మా, ఏం జరుగుతుంది, ఏంటి అని తిరుగుతారు. ఎమ్మెల్యే ఇంకొక ఆయన గెలిచాడు. ఆయన మొఖమే చీపెట్టటంలా. అసలు ఆయన ప్రజల్లో తిరిగేది లేదు. రాష్ట్రంలో సంక్షేమం తప్ప అభివృద్ధి ఏమీ లేదు. కడుతున్న రాజధానిని కూడా మధ్యలో ఆపేశారని కూడా. అవన్నీ లేదు, ఉట్టి మాటలు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి రాజధాని ఆడ చేయాలో ఆయనకి తెలుసు, ఎక్కడ చేయాలో అక్కడ తెలుసు. అంతేగాని ఇవన్నీ ఇది ఏమి కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తాడు. 175 సీట్లు గ్యారెంటీ గెలుచుకుంటాడు.